కుమ్రంభీం ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను అడ్డుకుంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి పనులు ఏమీ ఉన్నాయనేసి అంటే దానికి సమాధానం చెప్పవలసి పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్న గౌరవనీయులు పెద్దలు ఇన్ఛార్జి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ గౌరవ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు వచ్చి మరి ఇక్కడ పేదలకి భర్తలు లేనటువంటి వీడోస్ మహిళలకి హ్యాండిక్యాప్డ్ మహిళలకి మరి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తే వాళ్ళ యొక్క జీవితాలు కొంచెం ఎంతో కొంత ఉపాధి కలుగుతుంది, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయనేసి ఆలోచించి మరి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమంలో మరి నిజంగానే వీళ్ళు పేదలకే ఇస్తున్నామనేసి చెప్పడం పోయి ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చిన మాటనే మాట్లాడడము నిజంగానే చాలా బాధాకరమైనటువంటి విషయం. అక్కడ ఇందిరమ్మ ఇండ్లు 3000 ఇస్తామన్నారు, ఏవి అని ప్రశ్నించడం. 3000 కాదా మేడం గారు, 3500 ఒక నియోజకవర్గానికి 3500 ఇండ్లు మేము మా ప్రభుత్వము మా రేవంత్ అన్న మా మంత్రులు ఈ ప్రాంతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉన్నారు, ఇల్లు లేనటువంటి పేదలు ఎంతోమంది ఉన్నారు, పూరి గుడిసెల్లో నివసిస్తున్నటువంటి పేదలు ఎంతోమంది ఉన్నారు అనేసి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం అనేది జరిగింది. మరి లెక్కలేవంటే మేము విభజించి పాలించుకునేటువంటి విధానము మా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు, మాకు కూడా తెలియదు. మేము కూడా వీళ్ళకి ఇవ్వాలి గీళ్ళకి ఇవ్వాలి అనేసి మేము ఎవరం చెప్పలేదు, మా సీఎం గారు ఎవరు ఎన్నడూ చెప్పలేదు, మా మినిస్టర్లు ఎన్నడూ చెప్పలేదు. పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదలకు అందాలని చూసినాం. బీఆర్ఎస్ఓ బీజేపీ లేకపోతే కాంగ్రెసో అలాంటి విభజించి పాలించేటువంటి విధానము మాది కాదు, మా ప్రభుత్వానికి కాదు, మా సీఎం గారిది కూడా కాదు. అందుకే మేము ఎవరిని కూడా అడగకుండా ప్రతి ఒక్కరూ ఏ పేద వ్యక్తి ఉంటే వాళ్ళకు తప్పకుండా పథకాలు అందాలి, ఇంద్రమ్మ ఇల్లు అందాలి అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు మా ముఖ్యమంత్రి వర్యులు. అయితే లెక్కలు లేవు ఇలా మాట్లాడడం అనేది మీరు లెక్కలు తీసుకోండి. అంత ఉంటే మీరు ఆ రోజు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామనేసి హామీలు ఇచ్చి మరి మీరు ఎక్కడిచ్చిండ్రు డబుల్ బెడ్రూమ్లు? ఈరోజు అప్పుల పాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పులు చేసి పోతే ఆ అప్పులు తీర్చుకుంటూ మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ వస్తున్నాము అని చెప్తే అప్పులు ఎవరి కొరకు చేసిండ్రు? సెక్రటరేట్ కట్టలేదా? మీ తాత సొమ్మ మీ అయ్య సొమ్మ అనడము 75 సంవత్సరాలకు పైబడినటువంటి మంత్రివర్యులు. మరి అలాంటి ఒక మంత్రివర్యులను మీ తాత సొమ్మ మీ అయ్య సొమ్మ అనడము చాలా బాధాకరమైనటువంటి విషయం. తన ఏజ్కు తన ఒక పదవి కన్నా మనం గౌరవం ఇవ్వవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరి అయ్య సొమ్ముతోటి కేసీఆర్ అతని అయ్య సొమ్ముతోటి అది కట్టారా? వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ లాభాల కొరకు వాళ్ళకి ఏమంటారు వాళ్ళకి ఇక్కడ పడేస్తలేదు అంటే వాస్తువు కొరకు ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి సెక్రటరేట్ని కట్టారు. సచివాలయం ఎవరికి అవసరం ఉండే? అప్పుడు ఎవరన్నా అడిగినరా? సచివాలయం అప్పుడు బాగానే ఉండే కదా, అంతమంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసిపోయారు కదా. మీ లాభాల కొరకు చేసుకున్నటువంటి దాన్ని నిన్న మీరు మాట్లాడింది అది ఎంతవరకు తప్పు? ఇక్కడ ఆదివాసీ బిడ్డను ఏమైనా కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు మహిళలకు ఉన్న స్థానము ఏ పార్టీలో కూడా లేదు. ఈరోజు నేను కూడా ఆదివాసీ బిడ్డనే, నాకు కూడా గౌరవం ఇస్తున్నారు. ఇక్కడ మీకు తప్పకుండా మీకు ఇచ్చేటువంటి గౌరవము మీకు ఇస్తున్నారు. ఏనాడు కూడా మీకు గౌరవం ఇవ్వకుండా లేరు. మీరు ఒక మహిళ అని గౌరవం ఇస్తున్నారు, ఒక ఆదివాసీ బిడ్డ అని కూడా మీకు గౌరవం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవ్వవలసింది కూడా ఇవ్వాలి కూడా ఇస్తున్నాం కూడా. కానీ మీరే అగౌరవంగా మాట్లాడడం అనేది జరిగింది. అదే కాకుండా ఇక కొబ్బరికాయలు వచ్చి కొడతారు కానీ అసలు ఏ పని సక్సెస్ చేశారు అనేసి అన్నారు. మేము చూసినాం కదా, మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, మీ ప్రాజెక్టులు కూలిపోయినారు. అడావుడితోటి ఆస్తులు అడావుడితోటి మీకు పర్సంటేజ్ల కొరకు మీరు కట్టుకో. ఇప్పుడు ఇక్కడే కుమ్రంభీం ప్రాజెక్ట్ ఉంది కదా, కనబడుతుంది కదా చూస్తే, కవర్లు కప్పినటువంటి ప్రాజెక్టు. రేపు అది నిండిపోయి పోతే ఊర్లు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి. అలా అడావుడి చేసేటువంటి పరిస్థితి మాకు పట్టలే అగతి.
తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రాజెక్టులు అన్నీ కూడా కట్టి తీరుతామనేసి అవును మెల్లగా ఏ విధంగా కడితే బాగుంటుంది, ఎట్లా కడితే బాగుంటుంది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి పూర్తిగా ఆలోచించి పనిచేయడం అనేది జరుగుతుంది. అవును మేము హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు కట్టాము, ఇవి కట్టాము, అవి కట్టాము. అవును ఒకప్పుడు భారతదేశ స్వతంత్రం నుంచి ఇప్పటి వరకు మేము చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. మా గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా భారతదేశ స్వతంత్ర పోరాటం నుంచి ఇప్పటి వరకు దేశ అభివృద్ధి కొరకు పేదల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు ప్రాజెక్టులు కట్టారు, పరిశ్రమలు కట్టారు, మెడికల్ కాలేజీలు కట్టారు. అంటే జనాభా పెరుగుతున్న కొద్దీ అభివృద్ధి చేయవలసిన అవసరం బాధ్యత ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కాబట్టి చేశారు. దానికి ఉన్న ఇక్కడ ఉన్నటువంటి దానికి లింక్ ఏంటిది? అలా మాట్లాడొద్దు కదా. ఈ విధంగా కించపరిచినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టే మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అదే కాకుండా మేము ఇంకా ఇవన్నీ అంటూనే ఇంకా కళ్యాణ లక్ష్మి ఆనాడు మీరు కళ్యాణ లక్ష్మి ఇస్తే మేము కూడా ఇస్తున్నాం కదా. రైతు బంధు ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, బస్సు ఫ్రీ, మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్నాం, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. చాలా రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి పేదలకు ఎలాంటి హాని కలగకుండా పేదలు అభివృద్ధి జరిగితే ఈ దేశం అభివృద్ధి జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. కడుపు నిండా తిండి, చేతి నిండా పని ఉన్ననాడే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారనేసి ఒక లక్ష్యం పెట్టుకొని మా మంత్రులు, మా సీఎం గారు పనిచేస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది పద్ధతి కాదు. నిజంగా చాలా బాధేసింది. గౌరవనీయులు స్వర్గీయులు కోట్నాక భీమరావు గారు నిజంగా చాలా గొప్ప వ్యక్తులు. తను మా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు, మినిస్టర్గా కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేశారు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము, ఒక లక్ష్యము, ఒక సిద్ధాంతం అన్నమాట. అట్లా పనిచేసినందుకు గౌరవనీయులు కోట్నాక భీమరావు గారిని ప్రజలందరూ గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన ఆస్తులో, ఫామ్ హౌస్లో, పర్సెంటేజ్ల కొరకు అతను పనిచేయలేదు, ప్రజల కొరకు పనిచేసి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అట్లనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆస్తుల కొరకు, పర్సెంటేజ్ల కొరకు పనిచేసేటువంటి వ్యక్తులు కారు. వాళ్ళంతా కూడా ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి క్రమంలో వీడెవడు వాడెవడు ఇలా అసలు బూతులు మాట్లాడకూడదు. ఇది మనం పార్టీ విషయాలు ఉంటే మనం పార్టీలో ఇట్లా మాట్లాడాలి. కానీ ఇంద్రమ్మ కమిటీలో ఉంటూ లంచాలు, ఇంద్రమ్మ కమిటీలో గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉండేది అక్కడక్కడ. మరి లంచాలు తీసుకున్నటువంటి వాళ్ళను బయటికి లాగి వాళ్ళపైన కేసో లేకపోతే ఇంకేదైనా చేయడానికి మేము సిద్ధమే. మీరు కూడా చెప్పండి, అలా చేద్దాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోమంటుందో లేకపోతే ఇంకేంటిదో అనేది మాత్రం అది తప్పు. దయచేసి అభివృద్ధి చేద్దాం కలిసి. ఎలా ఈ ప్రాంత ప్రజలు నన్ను ఓటేసి ఎన్నుకున్నారు కాబట్టి నేను అభివృద్ధి చేయవలసిన అవసరం, బాధ్యత ఉంది అనేసి ఒక లక్ష్యం పెట్టుకొని మీరు పనిచేస్తే బాగుంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టు మంత్రి వస్తే ఏం చేసిర్రని ప్రశ్నించడం, లేకపోతే ఇంద్రమ్మ ఇండ్లు ఎంతవరకు కట్టిండ్రని ప్రశ్నించడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మీరు తప్పకుండా మార్చుకోవాలి. మీరు మాట్లాడే విధానాన్ని కూడా మార్చుకుంటే